అందరికీ నమస్కారం. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్న మా ఈ ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగుకి సుస్వాగతం. మనమంతా ఒక మ్యాప్తో మొదలు పెడతాం మన జీవితాన్ని. మనసులో ఒక స్పష్టమైన గమ్యం ఉంటుంది. ప్రతి అడుగు, ప్రతి మలుపును నిశితంగా ప్రణాళిక చేసుకుంటాం. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఖచ్చితంగా తెలుసని నమ్ముతాం. కానీ రహదారి కనుమరుగైతే, మన పాదాల కింద భూమి మారితే, దిక్సూచి పిచ్చిగా తిరిగితే ఏం జరుగుతుంది? ఇది కేవలం ఒక ప్రయాణం కాదు. ఇది జీవితం యొక్క అందమైన గందరగోళ సత్యాన్ని అన్వేషించడం. ఒక సత్యం గుసగుసలాడుతుంది. ఏమని? నాకు ఒకప్పుడు ప్రణాళిక ఉండేది, కానీ జీవితానికి దాని స్వంత ప్రణాళిక ఉంది అని. మీ మార్గాన్ని నిర్వచించుకోవటానికి సిద్ధంగా ఉండండి. నాకు ఒకప్పుడు ప్రణాళిక ఉండేది, కానీ జీవితానికి దాని స్వంత ప్రణాళిక ఉంది. నేను ఒకప్పుడు ప్రణాళికను కలిగి ఉండేదాన్ని అనే అలెసాండ్రా ఒలినోవ్ రాసిన పుస్తకానికి స్వాగతం. ఈ పుస్తకం వ్యక్తిగత అంచనాలు మరియు ఊహించని మలుపుల నేపథ్యంలో జీవితంలోని సంక్లిష్టతలు మరియు అనిశ్చితులను అన్వేషిస్తుంది. దృఢమైన ప్రణాళికను వదిలివేయడం మరియు జీవితం యొక్క ఊహించలేని స్వభావాన్ని స్వీకరించడం అనే ప్రధాన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈవిడ ఒక ప్రముఖ రచయిత్రి, వ్యాపారవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ రచించిన పుస్తకాల్లో ఐ యూజ్ టు హ్యావ్ ఎ ప్లాన్ అని ఒకటి, రెండోది హలో గ్రీఫ్ అనే 2 పుస్తకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఉదాహరణకి, మీరు ఒక నిర్దిష్ట కళాశాలలో సీటు పొందాలని గట్టిగా అనుకున్నారనుకోండి, కానీ వేరే కళాశాలలో సీటు వచ్చింది. ఇది మీ ప్రణాళికకు భిన్నంగా జరిగి ఉండొచ్చు, కానీ బహుశా ఆ కొత్త మార్గంలో మీకు మంచి అవకాశాలు ఎదుర్కోవచ్చు కదా. ఇప్పుడు మనం ఆ రచయిత్రి మనకి అందించినటువంటి పుస్తకం యొక్క వివరాలు క్లుప్తంగా మీకోసం. మొట్టమొదట పాఠం, అనిశ్చితిని స్వీకరించండి. ఎంబ్రేస్ అన్సర్టినిటీ. జీవితం స్వతహాగా ఊహించలేనిది. అనిశ్చితిని అంగీకరించడం ద్వారా కొత్త అవకాశాలు మరియు మార్గాలు తెరవబడతాయి. ఒక ఉద్యోగం కోల్పోవటం మొదట్లో భయానకంగా అనిపించవచ్చు ఉదాహరణకి, కానీ అది మీకు కొత్త కెరీర్ మార్గాన్ని లేదా మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాన్ని ఇవ్వగలరు. రెండవ పాఠం, దృఢమైన ప్రణాళికలను వదిలివేయండి. అంటే లెట్ గో ఆఫ్ రిజిడ్ ప్లాన్స్. మనం ఏదో అనుకుంటాం, దాని మీదే ఆధారపడి దానికే అలాగా ఉంటాం. కానీ ఖచ్చితమైన ప్రణాళికలను పట్టుకోవడం నిరాశకు దారితీస్తుంది. అనువైనతో ఊహించని పరిస్థితుల్లో ఆనందాన్ని కనుగొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంటే ఉదాహరణకి, ఒక ప్రయాణం వాతావరణం బాగులేకపోవడం వల్ల రద్దు కావచ్చు. నిరాశ చెందకుండా మీరు దగ్గరలోని మరొక ఆసక్తికరమైన స్థలాన్ని సందర్శించవచ్చు. మూడవ పాఠం, గమ్యం కంటే ప్రయాణానికి విలువ ఇవ్వండి. వాల్యూ ద జర్నీ ఓవర్ ద డెస్టినేషన్. తుది ఫలితాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా మార్గంలో నేర్చుకున్న అనుభవాలు మరియు పాఠాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉదాహరణకి, ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ముఖ్యమే, కానీ ఆ పరీక్ష కోసం మీరు చదివినప్పుడు నేర్చుకున్న జ్ఞానం మరియు అభివృద్ధి చెందిన నైపుణ్యాలు మరింత విలువైనవి. రచయిత్రి మనకు అందించే 4వ పాఠం,
మార్పుకు సిద్ధంగా ఉండండి. బీ ఓపెన్ టు చేంజ్. మార్పు జీవితంలో సహజమైన భాగం. మార్పుకు సిద్ధంగా ఉండడం వ్యక్తిగత ఎదుగుదల మరియు స్వీయ అన్వేషణకు దారితీస్తుంది. ఉదాహరణకి, మీ జీవిత భాగస్వామికి వేరే నగరానికి బదిలీ అయిందనుకోండి. ఆ మార్పును స్వీకరించడం మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మరియు కొత్త అనుభవాలను పొందడానికి సహాయపడుతుంది. 5వ పాఠం, సాధారణమైన వాటితో అందం కనుగొనండి. అంటే ఫైండ్ బ్యూటీ ఇన్ ది ఆర్డినరీ. ప్రతిరోజు జరిగే చిన్న చిన్న విషయాలలో కూడా అర్థం ఉంటుంది. జీవితం అందించే చిన్న సాధారణ ఆనందాలను అనుభవించండి, ఆనందించండి, అభినందించండి. ఉదాహరణకి, ఉదయం సూర్యోదయాన్ని చూడటం, ఒక కప్పు వేడి టీ లేదా కాఫీ తాగడం, లేదా ఒక స్నేహితుడితో మాట్లాడడం వంటి సాధారణ విషయాలు కూడా మనకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. గమనించండి. 6వ పాఠం, మీ భావోద్వేగాలను గుర్తించండి. ఎక్నాలెడ్జ్ యువర్ ఎమోషన్స్. మీ భావాలను గుర్తించడం మరియు వాటిని అంగీకరించడం ముఖ్యం. అవి నిరాశ, ఆనందం లేదా గందరగోళం ఏదైనా కావచ్చు, పర్వాలేదు. ఉదాహరణకి, మీరు ఒక లక్ష్యాన్ని చేరుకోలేకపోతే బాధపడటం సహజం. కానీ మీ భావాలను అంగీకరించి దాని నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. 7వ పాఠం, స్థితి స్థాపకతను పెంపొందించుకోండి. కల్టివేట్ రెసిలియన్స్. స్థితి స్థాపకత జీవితంలోని సవాళ్లను దయ మరియు ధైర్యంతో ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఎదురు దెబ్బలను వృద్ధికి అవకాశాలుగా స్వీకరించండి. ఉదాహరణకి, ఒక వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ తప్పుల నుంచి నేర్చుకుని మళ్ళీ ప్రయత్నించడం స్థితి స్థాపకతను చూపుతుంది. 8వ పాఠం, స్వీయ కరుణను అలవర్చుకోండి. అంటే ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్. కష్ట సమయాల్లో మీపై మీరు దయ చూపించండి. ఒక స్నేహితుడిని మీరు ఎలా అర్థం చేసుకుంటారో అదే విధంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఉదాహరణకి, మీరు ఒక తప్పు చేస్తే మిమ్మల్ని మీరు తీవ్రంగా విమర్శించుకోకుండా దానిని ఒక అభ్యాసంగా భావించి ముందుకు సాగండి. ఇక 9వ పాఠం రచయిత్రి అందించేది. మద్దతు మరియు అనుబంధం కోసం చూడండి. సీక్ సపోర్ట్ అండ్ కనెక్షన్. మీ ప్రయాణాన్ని ఇతరులతో పంచుకోవడం ఓదార్పు మరియు దృక్పథాన్ని అందిస్తుంది. బంధాలు ఏర్పరచుకోవటం మీ పోరాటాల్లో మీరు ఒంటరిగా లేరని మీకు అనిపించేలా చేస్తుంది. ఉదాహరణకి, కష్టమైన సమయంలో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఇక 10వ పాఠం, మీ స్వంత కథను సృష్టించుకోండి. క్రియేట్ యువర్ ఓన్ నెరేటివ్. మీ స్వంత కథను రూపొందించే శక్తి మీకుంది. ఆలోచించండి. మీ ప్రత్యేకమైన మార్గాన్ని స్వీకరించండి మరియు మీ స్వంత నిబంధనల ప్రకారం విజయాన్ని నిర్వచించండి. ఉదాహరణకి, సమాజం నిర్దేశించినట్లుగా కాకుండా మీకు నిజంగా సంతోషాన్నిచ్చే కెరీర్ని ఎంచుకోవటం మీ స్వంత కథను సృష్టించడమే అవుతుంది. గమనించండి. ఊహించని వాటిని ఆలింగనం చేసుకోండి. ఊహించని వాటిని స్వీకరించడానికి, ప్రయాణంలో ఆనందాన్ని కనుగొనడానికి మరియు మరింత అనువైన మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి ఈ పుస్తకం ఒక హృదయపూర్వక రిమైండర్గా పనిచేస్తుంది. అలెసాండ్రా ఒలినోవ్ యొక్క సంబంధిత అంతర్దృష్టులు మరియు కళాత్మక వ్యక్తీకరణ ద్వారా పాఠకులు తమ సొంత జీవితాలను బహిరంగత మరియు స్థితి స్థాపకతతో నావిగేట్ చేయడానికి ప్రేరణ పొందుతారు. ఈ పుస్తకం యొక్క అమెజాన్ వెర్షన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇష్టం ఉన్నవాళ్ళు చదవచ్చు. కాబట్టి మీరు మీ ప్రపంచంలోని తిరిగి అడుగుపెట్టేటప్పుడు ఇది గుర్తుంచుకోండి.
అత్యంత లోతైన ఎదుగుదల తరచుగా ఊహించని మలుపుల నుండి వికసిస్తుంది. నిజమైన ఆనందం గతానికి అంటి పెట్టుకుని ఉండడంలో కాదు, ప్రస్తుతం ఉన్న అద్భుతమైన అనిశ్చితిని ఆలింగనం చేసుకోవడంలోనే ఉంటుంది. మీ కథ రాయిపై చెక్కబడలేదు. అది ఒక డైనమిక్, నిరంతరం అభివృద్ధి చెందుతున్న కళాఖండం అని గుర్తించండి. దృఢమైన మ్యాప్లను వదిలివేయడానికి ధైర్యం చేయండి. మీలోని దిక్సూచిని నమ్మండి మరియు ప్రత్యేకంగా, అందంగా, ప్రామాణికంగా మీకంటూ ఒక కథనాన్ని సృష్టించుకోండి. ఈ ప్రయాణంలో మీరు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కంటెంట్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆలోచనలు వ్యాఖ్యల్లో పంచుకోండి. ధన్యవాదాలు. గుడ్ లక్.